హాయ్ అండి అందరికీ. చాలా రోజులైపోయింది. మా పాపవి ఫస్ట్ బర్త్‌డే ఫోటోస్ అయితే ఈరోజు తీసి చూసాము. అసలెందుకో తెలీదు నార్మల్‌గా బీరువా అయితే ఓపెన్ చేశాను. ఇంకా ఫోటోస్ అయితే చూడాలనిపించింది. ఇంక అలా అని చెప్పి తీసి చూసాననమాట. ఎందుకంటే ఎక్కువగా తీయను. ఇంకా పిల్లలైతే అస్సలు ఊరుకోరు కదా! ఇచ్చినంత వరకు. ఇంక అందులోని మా బాబు అయితే ఇప్పటి వరకు ఈ ఫోటోస్ కూడా చూడలేదు. వాళ్ళ అక్కవి ఫస్ట్ బర్త్‌డేవనమాట. ఇంకా వాడు చూసాడంటే ఇచ్చినంత వరకు కూడా అస్సలు ఊరుకోడు. ఇంకా అలా అని చెప్పి నేనైతే అసలు ఎక్కువగా ఫోటోస్ అనేవి తీయననమాట. పిల్లలు చిన్నప్పుడు చాలా బావుంటారు. ఇంకా పెరిగిన కొద్దీ అయితే అలా పాడైపోతూ ఉంటారు. మా పాప అయితే చాలా బావుండేది ఫస్ట్ అయితే చిన్నప్పుడు. ఇంకా బయటికి తీసుకురావాలన్నా భయమేస్తదనమాట. ఎవరైనా దిష్టి పెట్టేస్తారేమో అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు ఇంకా అలా పాడైపోతుంది. మా పాపనే కాదు చాలా వరకు పిల్లలు చిన్నప్పుడు ఒకలా పెరిగిన కొద్దీ ఇంకోలా అయితే ఉంటారు. ఫోటోస్ చూసిన తర్వాత మార్నింగ్ అయితే పప్పు నానబెట్టుకున్నాను. నైట్‌కి టిఫిన్ కోసమని చెప్పేసి అదైతే కడుక్కున్నాను. ఈ పప్పు కొంచెం టైం అయితే పడుతుంది కడగడానికి. ఇంకా ఈ తొక్క పప్పుతో అయితే టిఫిన్ చాలా మంచిది, హెల్తీ కూడాను. కానీ మనకి ఎక్కువగా దొరకదు కదా! సిటీస్‌లో ఎక్కువగా గుళ్ళు పప్పే దొరుకుతుంది. ఇంకా ఇదొచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఊరు నుంచి తీసుకొచ్చారు కొంచెం పప్పు. ఇంకా ఈరోజైతే టిఫిన్ దోసలు చేసేసి అందులోకి పల్లీల చట్నీ చేశాను. వీడియో నచ్చితే లైక్ అండ్ బాయ్.